మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉన్నటకు పిలవలేదు. చదివినటువంటి వాక్య భాగంలో మనం ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని గమనిస్తాం. మనం పరిశుద్ధంగా ఉండడానికే పిలువబడి ఉన్నాం, అంతేగాని పరిశుద్ధతను కోల్పోయి పవిత్రతను కోల్పోయిన వారుగా ఉండాలని పిలువబడలేదు. మనం పరిశుద్ధత అనేటువంటి మాటను జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధత, పవిత్రత అనేది హిబ్రూ యొక్క పదం. దాని యొక్క భావాన్ని మనం చూసినట్లయితే ఏదైనా ఒక వస్తువు, ఏదైనా ఒక స్థలం, లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తి ప్రత్యేకించబడితే, వేరు చేయబడితే అది పరిశుద్ధం, పవిత్రం. మనం బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలను గమనిస్తాం. పాత నిబంధన గ్రంథంలో చూసినప్పుడు ప్రభువు కొన్ని స్థలాలను ఇది పరిశుద్ధమైన స్థలం అని సెలవిచ్చారు. ఈ విషయాలను మనం నిర్గమకాండంలో చూస్తాం. మండుచున్న పొదలో ప్రభువు మోషేకు ప్రత్యక్షమయ్యారు. మోషే ఆ మండుచున్న పొద యొద్దకు ఈ పొద ఎలా కాలిపోవట్లేదు మండుతున్నప్పటికీ అని ఆ వింత ఏంటో చూద్దామని ఆ కాలుతున్న మండుతున్న పొద యొద్దకు వెళ్ళినప్పుడు ప్రభు యొక్క స్వరం మోషేతో సెలవిస్తున్నటువంటి మాట, మోషే, నీవు నిలిచిన స్థలం పరిశుద్ధమైనది కనుక నీ చెప్పులు విడిచి దగ్గరకు రా అని పిలిచాడు. అక్కడ మనం గమనిస్తాం, ఆ స్థలం పరిశుద్ధమైనది, ఆ ప్రక్కన స్థలం అది పరిశుద్ధము కానిది అని దాని యొక్క అర్థం. మోషే ఎప్పుడైతే ప్రభు యొక్క స్వరాన్ని విన్నాడో చెప్పులు విడిచి ఆ పొద యొద్ద మోకరించి ప్రభుకు విధేయుడిగా మార్చబడ్డాడు. ఆ స్థలాన్ని గురించి మనం చూస్తాం, ఇది పరిశుద్ధమైనటువంటి స్థలం అని ప్రభు సెలవిచ్చారు. మరియు ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశం నుండి ప్రభు విడిపించి మోషే ద్వారా అరణ్యంలో నడిపిస్తూ ఉన్నప్పుడు సీనాయి కొండ మీదకి రమ్మని మోషేతో ప్రభు సెలవిచ్చారు. ఆ మాట సెలవిస్తూ మోషేతో అన్నటువంటి మాట, ఈ కొండ నీవు ఎక్కుతున్నప్పుడు ఇది మహిమతో కప్పబడుతుంది, మేఘము చేత ఆవరించబడుతుంది, ఎవరు కూడా, ఏ జీవి కూడా ఈ కొండను తాకకూడదు, ఒకవేళ తాకితే వారు చంపబడతారు, వారు కాల్చబడతారు అని ప్రభు సెలవిచ్చారు. ఇంకా మనం చూస్తాం, ఈ సీనాయి కొండ పరిశుద్ధమైనది, ఇది పరిశుద్ధమైనటువంటి కొండ, దీనిని తాకకూడదు, ఎవరి యొక్క అనాలోచనతో, ఎవరి యొక్క స్వచిత్తముతో దీని వద్దకు రాకూడదు, ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము. ఇంకా మనం చూస్తాం, దేవుడు మోషేతో చెప్తున్నారు, నీవు గుడారముతో మందిరమును కట్టవలసి ఉన్నది, అందులో నీవు భాగాలను విభాగింపవలసి ఉన్నది, అది పరిశుద్ధమైనటువంటి స్థలము, అది అతి పరిశుద్ధమైనటువంటి స్థలము. ఎందుకంటే నా మహిమతో నేను అక్కడ ప్రత్యక్షమవుతాను, నా నిబంధనకు జ్ఞాపకార్థంగా ఉన్నటువంటి నిబంధన మందస్సమును అక్కడ నీవు నిలపవలను, నీవు ఉంచవలను, అది పరిశుద్ధమైనటువంటి స్థలం, అతి పరిశుద్ధమైనటువంటి స్థలము, అక్కడకు ఎవ్వరు కూడా రాకూడదు అని ప్రభు మోషేతో మరలా అదే మాటను సెలవిచ్చారు. ఇలా మోషేతో ప్రభు అంటున్నారు, ఈ స్థలం పరిశుద్ధమైనది, ఈ కొండ పరిశుద్ధమైనది, ఈ మందిరంలో ఈ గుడారం తెర యువతల ఇది పరిశుద్ధమైనది అని పరిశుద్ధమైనటువంటి స్థలాలను గురించి సెలవిచ్చారు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి పక్షం ఏదనగా ప్రభు ఎక్కడ ఉంటే ఆ స్థలం పరిశుద్ధమైనది. ఆ మండుచున్న పొదలో ప్రభు ఉన్నారు కాబట్టి, దేవుడు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఆ స్థలం పరిశుద్ధమైనది. సీనాయి కొండ మీదకి ప్రభు దిగి వచ్చాడు కాబట్టి అది పరిశుద్ధమైనటువంటి కొండ. ప్రత్యక్షపు గుడారంలో ప్రభు తన మహిమను ఉంచాడు కాబట్టి, తాను ప్రత్యక్షమవుతూ మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు కాబట్టి, కెరూపుల మధ్యలో నుండి ఆయన స్వరాన్ని వినిపింప చేస్తూ ఉన్నాడు కాబట్టి అది పరిశుద్ధమైన, అతి పరిశుద్ధమైనటువంటి స్థలము. మరియు ప్రభు కొన్ని రోజులను పరిశుద్ధపరిచారు. ఆది కాండలో చూస్తాం, దేవుడు సమస్త సర్వ సృష్టిని సృష్టించి 7వ దినమును విశ్రాంతి దినముగా ప్రకటించారు. అది పరిశుద్ధమైనటువంటి దినము. ఇదే మాట నిర్గమకాండంలో ప్రభు మోషేతో మరలా సెలవిస్తారు, మీరు విశ్రాంతి దినమును తప్పకుండా ఆచరించాలి, అది పరిశుద్ధమైనటువంటి దినము. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే పరిశుద్ధమైనటువంటి స్థలాలు, పరిశుద్ధమైనటువంటి దినాలు, పరిశుద్ధమైనటువంటి వస్తువులు, దేవుని మందిరములో ఉన్నటువంటి ఈవులన్నీ ప్రతిదీ కూడా పరిశుద్ధమైనది, ప్రతిష్ఠితమైనది, ప్రత్యేకించబడినది. వీటన్నిటిలో మనం గుర్తించవలసినటువంటి పక్షం ఏదనగా, ఏదైతే దేవుని కొరకు వేరు చేయబడిందో, ఏదైతే దేవుని కొరకు ప్రత్యేకించబడిందో, ఏదైతే దేవుని కొరకు ప్రతిష్ఠించబడిందో అది పరిశుద్ధమైనది. ఇక్కడ మనం చూస్తున్నాం, తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో
ప్రభు మనలను పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. ఎక్కడి నుండి పిలిచాడు? లోకంలో నుండి, పాపంలో నుండి, అన్యాయంలో నుండి, అసత్యాల నుండి, మోసపు క్రియలలో నుండి, నోటి పాపంలో నుండి, చూపుల తలంపుల ఆలోచనల పాపంలో నుండి, భయంకరమైనటువంటి అపవాది బంధకాలలో నుండి, చీకటిలో నుండి మనలను వెలుగులోకి పిలిచాడు. ఇది పరిశుద్ధంగా మీరు ఉండాలి. ఇక మీదట మీరు వేరు చేయబడిన వారు, ఇక మీదట మీరు ప్రత్యేకించబడిన వారు, ఇక మీరు అదే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించాలి. ఆ పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకోవాలని ప్రభు సెలవిస్తున్నారు. అయితే దేవుని సన్నిధికి చేరి ఆయన రక్తంలో కడగబడి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్త మాంసాల్లో పాలుభాగస్తులు అవుతున్నప్పుడు అది పరిశుద్ధమైనటువంటి వారు చేస్తున్నటువంటి పని అయినా, లేదంటే ఇంకా ఏదైనా విషయం ఉందా అని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మరొక శ్రేష్టమైనటువంటి విషయాన్ని గమనిస్తాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1 నుండి చూస్తాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనును. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను గాని బూతులైనను, పోకిరి మాటలనైనను, సరసోక్తులనైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగ్గవు. ఇక్కడ మనం చూస్తున్నాం, మీరు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండినట్లు మీలో పరిశుద్ధత కానివి ఏది కూడా పొరచూపకుండా జాగ్రత్త కలిగి ఉండండి అని వాక్యము తేటగా సెలవిస్తుంది. అదేవనగా ప్రేమ లేనటువంటి తత్వం, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని భుజించుట, విగ్రహములకు అప్పగించుకునుట, జారత్వము, పవిత్రతను కోల్పోయినటువంటి విషయము, లోభత్వము అనగా పిసినారితనము, మరియు పరిశుద్ధతను కోల్పోయినటువంటి అపరిశుద్ధమైనటువంటి క్రియలు, కృతజ్ఞత లేనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు, బూతులు, పోకిరి మాటలు, సరస్సోక్తులు, ఇటువంటి మాటలు కూడా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సంఘం యొక్క నోట ఉండకూడదు. అటువంటివి మీరు ఉచ్చరింపకూడదు. అటువంటి అసలు మీకు తగవు అని పరిశుద్ధాత్మ నేడు తేటగా సెలవిస్తున్నాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయన రక్తంలో కడగబడి నూచట బాప్తిస్మం తీసుకొని ఆయన సన్నిధికి తెల్లని వస్త్రం ధరించి పరిశుద్ధ గ్రంథంలో చేతపట్టుకుని ఆయన మందిరంలో చేరువచ్చినప్పటికీ, ఆయన రక్త మాంసాలు చేయివేస్తున్నప్పటికీ, చేతులెత్తి ఆరాధన చేస్తూ ఉన్నప్పటికీ, వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నప్పటికీ మనలో పరిశుద్ధము కాని వచనాలు, పరిశుద్ధము కాని క్రియలు, పరిశుద్ధము కాని ఆలోచనలు మనలో ఉన్నట్లయితే అవి మన యొక్క పరిశుద్ధతను అపరిశుద్ధంగా మార్చివేస్తాయి. మనలను మలినము కలిగిన వారుగా మార్చివేస్తుంది. మనలను పాపంతో సమానంగా మార్చివేస్తుంది అన్న సంగతిని గుర్తించిన వారంగా మనం పరిశుద్ధమైనటువంటి జనాంగమని, మనకు ఇట్టివి తగువు అని నేడు ఆయనకు ఆయాసకరమైనటువంటి పరిశుద్ధము కాని క్రియలను విడిచిపెడదాం. ఎందుకంటే ఆయన పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధ స్థలాలను, పరిశుద్ధమైనటువంటి దినాలను కొందరిని ప్రత్యేకించి ప్రతిష్ఠించి మనుషులను ఏర్పరచుకున్నాడు, వేరుపరుచుకున్నాడు. అయితే నేటి దినాన ఆయన క్రొత్త నిబంధన సంఘముతో ప్రభు సెలవిస్తున్నారు. ఎవరైతే నా రక్తంలో కడగబడి నా ఆత్మచేత నింపబడతారో, నా పేరు పెట్టబడతారో వారు పరిశుద్ధులుగా ఉండడానికి వేరు చేయబడ్డారు, ప్రత్యేకింపజేయబడ్డారు, ప్రతిష్ఠించబడ్డారు. మీరందరూ కూడా పరిశుద్ధులని వాక్యం సెలవిస్తుండగా ఆ పరిశుద్ధమైనటువంటి ఆ స్థాయిని మనం కాపాడుకున్నట్లు మనకు తలంపులను, ఆలోచనలను, మాట తీరును, వస్త్రధారణను, నడవడికను సమస్తమును సరిచేసుకొని పరిశుద్ధమైనటువంటి జనాంగముగా మనం నిజమైనటువంటి దేవుని పిల్లలముగా ఆయనను పోలి ప్రేమ కలిగి పరిమళ సువాసన వల్ల మన జీవితం పరిమళించినట్లుగా, సువాసన వెదజల్లినట్లుగా ముందుకు సాగిపోవాలని ప్రభు సెలవిస్తుండగా అట్టి విధంగా మనం సాగిపోదాం. నేడు ఆయన నామంలో ప్రార్థించిన ప్రతిరోజు మనకు పరిశుద్ధమైనటువంటి దినమే. ఒకవేళ ప్రార్థన చేయకుండా ఆ దినాన్ని ప్రారంభిస్తే అది పరిశుద్ధమైనటువంటి దినముగా వారికి ఎంచబడదు, అది వారికి ఆశీర్వాదకరమైనటువంటి దినముగా మార్చబడదు అని వాక్యం సెలవిస్తుంది. మనం ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఆయన సన్నిధి మనం మోకరించినప్పుడు అది ఏ పరిశుద్ధ స్థలం, అదే ఆయన యొక్క స్థలం, అదే ఆయన యొక్క సన్నిధి. ఒకవేళ మనం ప్రార్థించకుండా ఉన్నట్లయితే ఆయన పరిశుద్ధ స్థలానికి మనం చేరలేని వారంగా ఉంటాము. కనుక మనం పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడి ఉన్నాం కాబట్టి నిశ్చయంగా మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము, వాక్యాన్ని ధ్యానించవలసిన వారమై ఉన్నాము, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ప్రతి వారితో మనం ప్రేమ కలిగి, సమాధానం కలిగి, ఐక్యత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఆయనకు ఆయాసకరమైనటువంటి ఏది కూడా మనలోకి రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు సాగిపోతూ దేవుని యొక్క రాజ్యానికి, నిత్యత్వంలోనికి వారసులుగా మార్చబడదాం గాక. ఇలా దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరుకట్టి ఫలింపజేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచు కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షణ తండ్రి, నా ప్రభువే వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. మీరు మమ్మల్ని
మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచి ఉన్నారని, ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలని, పరిశుద్ధతకు తగనివి ఏవి కూడా మాలో ఉండకూడదని మీరు సెలవిచ్చారు. అట్టి విధంగా మీరు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని బట్టి, నీవు మాలో ఉండి మమ్మల్ని పరిశుద్ధంగా మార్చుతున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యం ప్రతి వారికి మీద పరిశుద్ధత కొరకు పోరాడినట్లుగా, ప్రయాసపడినట్లుగా, ఆసక్తి కలిగి జీవించినట్లుగా సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.